మీడియా అంటే అందరికి ఒకటే తీర్పు అని చేయాలి. ఉన్నది ఉన్నట్ల చెప్పాలి. అవునా కాదా? అంతేగాని పవర్లు ఉన్నోనికో తీరు, పబ్లిక్కో తీరు పని చేయొద్దు కదా! అందరని కాదు గాని కొందరు చేయంగా మీడియాకు కొన్ని ఛానళ్ళకు గూడా కామన్ జనాలకెళ్ళి కౌంటర్‌లు కామెంట్‌లు వచ్చి పడుతున్నాయి. లేటెస్ట్‌గా బండి సంజయ్ కొడుకు మీద పడ్డ పోక్సో కేస్ చేయంగా ఇగో ఇట్లా అరుచుకుంటుర్రు. మీడియాలో మనం చెప్పిందే జనాలు చూస్తారు అనుకునే రోజులు పోయి, తేడా వస్తే జనాలే మీడియాకు సుక్కలు చూపించే రోజులొచ్చినాయి. మీడియా జరంత అటు ఇటు చేసినట్టు కనిపించుడు కాదు. అనిపించినా ఎంబటే సోషల్ మీడియాలో సురుకులు చాలైతున్నాయి. ఇలా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పడ్డ పోక్సో కేసు ముచ్చట్ల కొందరు మీడియాల తీరు మీద అసొంటి ఫైరే కానొస్తుంది బయట. కేసు పడ్డది సెంట్రల్ మినిస్టర్ కొడుకు 25 ఏళ్ల యువకుని మీద. కానీ పోక్సో కేసు పెట్టినామే ఓ మామూలు మిడిల్ క్లాస్ కుటుంబం నుండే 17 ఏళ్ల బుజ్జి. ఇగో ఈ తేడానే కొందరు చూయించుకుంటా పిల్లగానే అయ్యో పాపం అనే తీరు స్టోరీలు రాస్తారు అనుకుంటా గరమవుతున్నారు కొందరు. పిల్లగాడు ఇదివరకే 2, 3 సార్లు క్లాస్మేట్లనే పొట్టు పొట్టు కొట్టిన వీడియోలు మస్తుగా వైరల్ అయినాయి. అయినా కూడా ఇప్పుడు కొందరు మీడియా ఛానళ్లు ఇంకొందరు జర్నలిస్టులు ఆయననే బాధితునిగా చూపిస్తందుకు ప్రయత్నాలు చేస్తురుగా అని అనుకుంటా కామెంట్లు పెట్టి కన్నెరై చేస్తున్నారు. ఓ 17 ఏళ్ల బుజ్జి 25 ఏళ్ల పిల్లగాని హనీ ట్రాప్ చేసిందని ఆయన అంత అమాయకుడనంటే నిజంగా నమ్మేస్తారా? అయినా 17 ఏళ్ల బుజ్జి 25 ఏళ్ల పిల్లగాంతోని ఫ్రెండ్లీ రిలేషన్లు ఉన్నా అది కూడా పోక్సో కిందకే వస్తుంది కదా. మరి ఈ లాజిక్ పక్కకు పెట్టి ఎందుకు ఆలోచిస్తున్నారు అనుకుంటా పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు నెటి జనాలు. ఇప్పటికే ఆ బుజ్జి 2 సార్లు సూసైడ్ చేసుకునే తందుకు కూడా చూసిందని ఆమె అమ్మ నాన్నలు చెప్తున్నారు. మీదికెళ్ళి కంప్లైంట్ కాగితం తీసుకునే తందుకు 6 గంటలు పట్టిందట. ఇంత అయితుంటే కూడా ఈ కేసుని హనీ ట్రాప్ అని చెప్పుకుంటా కొందరు మీడియాలు చూపిస్తున్న నైతిక పతనం కండ్లారా కానొస్తుంది. దునియా అంతా చూస్తుంది అనుకుంటా సోషల్ మీడియాలో బగ్గనే గరమైతురు ఇంకొందరు. మరి ఇది హనీ ట్రాపే అయితే ముందే పిల్లగాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? 5 కోట్లు డిమాండ్ చేస్తే 50,000 ఇచ్చినా అని అంటున్నాడు. మరి ఏం తప్పు చేయనప్పుడు ఆ పైసలు కూడా ఇచ్చే అక్కర ఏముంది అనుకుంటా పాయింట్ టు పాయింట్ తోని ప్రశ్నలు వేస్తున్నారు. ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ కొడుకు కేసు ఇది అని అట్లా చూడకుండా ఓ మామూలు పిల్లగాని మీదనే కేసు అయి ఉంటే పోలీసులు ఇట్లనే ఆలస్యం చేద్దురా? కొన్ని ఛానల్ కూడా పొద్దుగాల పొద్దుమీ కన్నా తేడా లేకుండా 24 గంటలు ఎకరాలకు ఎకరాల ఎర్ర ప్లేట్లు వేసి ఎంత రచ్చ చేస్తున్నారు. అందరని కాదు కానీ కొందరు మాత్రం చూసి నడిచి పెడుతుండే వరకలా ఆ మీడియాల తీరు మీద సోషల్ మీడియాలో అరుచుకుంటున్నారు నెటి జనాలు. ఏమో మరి రేపు ఆ బుజ్జి మీద ఆమె ఇంటోళ్ళ మీద కూడా బురద జల్లే తందుకు చూస్తారు కావచ్చు అని అనుకుంటా గరమైతుర్రు. మరి చూడాలి రేపు ఈ కేసు ముచ్చట ఏం దాకా వస్తుంది ఏం కథ అనేది. అమ్మయ్య! ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా చూడని ట్విస్ట్‌లతోని పూటకో మలుపు తిరిగిన విజయ్ సీఎం ముచ్చట మీద మొత్తానికో క్లారిటీ వచ్చింది. 120 సీట్లు మాకున్నాయని గవర్నర్ తానికి పోయి సార్‌ను కలిసి మొత్తం నేనే చెప్తే ఎట్లా? వార్త చూడుండ్రి. వారం సంధి నడుస్తున్న సస్పెన్స్ కు ఇలా పరద పడ్డదయ్యా మొత్తానికి. ముచ్చటగా 3 సార్లు పోయి గవర్నర్ని కలిసినా కానీ మెజార్టీ సీట్లు లేవనుకుంటా గవర్నర్ సార్ విజయ్ని వెనుక పంపే కదా. ఇక ఈసారి పక్కా ప్లాన్ తోని సపోర్టు నిలబడుతున్న కడప పార్టీలని 5 పార్టీలను కలుపుకొని మొత్తం 120 సీట్లు ఉన్నాయని లెక్క చూపించిండు. ఇది కూడా అంత అల్కగేం కాదు. ముందుగా అందరు ఎమ్మెల్యేలు లిస్టు తీసుకొని విజయ్ కారెక్కి చాలా కాగానే గవర్నర్ కేరళ వైద్య ఉంది మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అని గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసే వరకలా ఆకిట్ల దానికి వచ్చిన విజయ్ అట్లకెళ్ళే యూటర్న్ తీసుకొని ఇంటితో పట్టిండు. మళ్ళీ జరాయనక లేలే టూర్ క్యాన్సిల్ ఇప్పుడు పోతలేరు మీరు డబ్బులు రారని మళ్ళా ఫోన్ వచ్చే వరకలా ఇంటి పోయే తోవకెళ్ళి మళ్ళా యూటర్న్ కొట్టి మళ్ళా గవర్నర్ తారికి వచ్చిండు. ఇక 120 మంది ఉన్నారు లిస్టు చెక్ చేసుకోరు కావాలంటే అని విజయ్ ఎమ్మెల్యేలు అందరు పేర్లు ఇచ్చిండు. దాంతో రేపు అయితారని నాడు 3 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తేందుకు అంతా ఓకే అయిపోయింది. ఇక ఈ ముచ్చట బయటికి రాగానే దళపతి ఫ్యాన్స్ టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇక మరి పొత్తుల సంసారంతో ఇచ్చిన హామీల నెరవేర్చుకుంటా విజయ్ కొత్త సీఎంగా ఏ తీరులో పాలన చేస్తారనేది చూడాలిగా.